గత 2, 3 సంవత్సరాలుగా టాలీవుడ్‌లో నడుస్తున్న వన్ ఆఫ్ ద వరస్ట్ ట్రెండ్ ఏంటంటే రీ రిలీజ్ సినిమాలనమాట. ఈ రీ రిలీజ్ సినిమాల వల్ల అల్టిమేట్‌గా నష్టం జరిగే సినిమాలకే ఇంకా లిటరల్‌గా చెప్పాలంటే ఒక యావరేజ్ సినిమా ఈ రీ రిలీజ్ సినిమాల వల్ల అయితే చచ్చిపోద్ది. అదెలా అనుకుంటున్నారు కదూ, చెప్తాను వినండి. రీ రిలీజ్ సినిమాల మీద నాకున్న పర్సనల్ ఒపీనియన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రైడేనైతే తీసుకుందాం. ఆ ఫ్రైడే రోజు ఏం జరిగిందంటే ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ అయితే అయింది. దాంతో పాటుగా ఒక 2 కొత్త సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సినిమాల సెట్టు సినిమా రీ రిలీజ్ కి అయితే రెడీగా ఉంది కదా. దాంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ తండేల్ సినిమా అలాగే లైలా సినిమా ఒకే రోజు అయితే రిలీజ్ అయినాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 3 సినిమాలలో తండేల్ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది అనుకుందాం. లైలా సినిమాకి అయితే ఫ్లాప్ టాక్ వచ్చింది అనుకుందాం. ఇంకా ఎస్విఎస్సి అనేది ఒక క్లాసిక్ అనమాట, మళ్ళీ రీ రిలీజ్ అయితే అయ్యింది. ఇప్పుడు ఒక యావరేజ్ సినిమా, ఒక ఫ్లాప్ సినిమా, ఒక రీ రిలీజ్ సినిమా, ఈ 3 ఆప్షన్లో సినిమాకి వెళ్లే వాళ్ళ ముందు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 సినిమాలలో జనాలు ఏ సినిమాకి వెళ్తారు? లైలా సినిమా ఎలాగో పోయింది కాబట్టి ఆ సినిమానైతే లిస్ట్ లో నుంచి అయితే తీసేస్తారు. ఇంకా మిగిలిన ఎన్ని సినిమాలు? 2 సినిమాలు. ఒకటి క్లాసిక్ ఎస్విఎస్సి అయితే ఇంకోటి యావరేజ్ తండేల్ సినిమా అనమాట. ఇప్పుడు ఈ 2 సినిమాలు ఉన్నప్పుడు జనాలకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ప్లస్ రీల్స్ పెట్టుకోవడానికి కంటెంట్ కాబట్టి ఖచ్చితంగా వాటికి బాగా అనుగుణంగా ఉండే సినిమా ఏది? ఎస్విఎస్సిఏ. ఎందుకంటే రీ రిలీజ్ సినిమా అంటే అది ఓన్లీ సినిమానే కాదనమాట. థియేటర్ లోపల రకరకాల విన్యాసాలు అయితే జరుగుతాయి. ఫైట్లు చేసుకుంటారు, డాన్సులు వేస్తారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు. అబ్బో మామూలుగా ఉండదన్నమాట. కాబట్టి ఆ యావరేజ్ సినిమా కంటే ఈ రీ రిలీజ్ సినిమాకి వెళ్తేనే రకరకాలైన ఎంటర్టైన్మెంట్ అయితే దొరికిద్ది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆ యావరేజ్ సినిమాని అయితే పక్కన పెట్టి ఈ రీ రిలీజ్ సినిమాకి అయితే వెళ్తారు. అదే ఒక్కసారి ఈ యావరేజ్ సినిమా ఫ్లాప్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ రీ రిలీజ్ సినిమా గనక రిలీజ్ అవ్వకపోయి ఉంటే ఈ యావరేజ్ సినిమా హిట్ అయ్యేది. ఈ ఫ్లాప్ సినిమాకి కొద్దిగా ఒడ్డినైతే పడేవాళ్ళు ఈ సినిమాని కొన్నవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైతే ఆ ఫ్లాప్ సినిమా ఇంకా పాతాళంలోకి అయితే వెళ్ళిపోద్ది. ఆ యావరేజ్ సినిమా యావరేజ్ లాగే మిగిలిపోద్ది. ఆ రీ రిలీజ్ సినిమా సూపర్ హిట్ అయింది మళ్ళీ ఒకసారి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రీ రిలీజ్ సినిమాలు చేయటం తప్పు అనట్లేదు. కాకపోతే కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ వారం అయితే రీ రిలీజ్ సినిమాలు అయితే ఆపాల్సిందే. ఎందుకంటే అలా ఆపడం వల్ల ఒక యావరేజ్ సినిమా అయితే సేవ్ అయింది. ఇంకా ఫ్లాప్ సినిమా నష్టాలు కొద్దిగానే తగ్గుతాయి. ఇంకా ఈ రీ రిలీజ్ సినిమాల వల్ల ఉన్న మరొక ప్రమాదం ఏంటంటే జనాలకి ఒక రకమైన మొత్తునైతే మీరైతే అందిస్తున్నారు. ఎందుకంటే రీ రిలీజ్ సినిమాలకు వెళ్ళినప్పుడు ఆ సినిమా ఆల్రెడీ చూసింది అయినప్పటికీ కూడా ప్రతి సీను కూడా మైండ్ పోతది లోపల ఒక డిఫరెంట్ హైన్ అయితే ఇస్తుంది. ఎందుకంటే థియేటర్ లోపల ఒక రేంజ్ లో హంగామా జరిగితే ఒక రకమైన యూపోరియా అయితే వచ్చింది. ఆ యూపోరియాని మీరు వారానికి ఒక సినిమా రిలీజ్ చేయటం వల్ల ప్రతి ఒక్క ఆడియన్స్ కి అదైతే అలవాటు అయిపోయి నార్మల్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అదే సేమ్ కైండ్ ఆఫ్ హైన్ అయితే ఆడియన్స్ అయితే కోరుకుంటున్నాడు. అది ప్రతి కొత్త సినిమాలోనూ దొరకదు. కొన్ని సార్లు స్టార్ హీరోల సినిమాలు ఫస్ట్ డే కూడా అలా అరవడానికి ఛాన్స్ అయితే లేని సినిమాలు అయితే ఉంటాయి. ఆల్రెడీ చూసిన సినిమాలనే మళ్ళీ చూసి రిలీజ్ సినిమాలకు వెళ్ళి బీభత్సమైన హైలో ఉన్న ఆడియన్స్ కి ఒక మంచి సినిమా ఆ నలుగురు లాంటి సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు, లేకపోతే ఒక స్టార్ హీరో కంటెంట్ ఓరియంటెడ్ సినిమా తీసినప్పుడు దాంట్లో అరవడానికి అయితే ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు. అదొక ఫీల్ గుడ్ మూవీస్ లాగా అయితే ఉంటాయి. కానీ అలాంటి ఫీల్ గుడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ ఎలాగో ఈ గోలకైతే అలవాటు పడిపోయి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా అయితే ఎక్కదో. అది ఎంత మంచి సినిమా అయినప్పటికీ కూడా సినిమాలో ఏమీ లేదురా అని ఒకే ఒక్క మాటతో ఇంటికైతే వచ్చేస్తాడు. ఇప్పుడు మీరు తీసింది ఒక మంచి సినిమా అవ్వచ్చు, కానీ ఆ సినిమాలో అరవడానికి, గోల్ చేయడానికి, రీల్స్ చేయడానికి కంటెంట్ లేనప్పుడు ఖచ్చితంగా ఆ సినిమా అయితే ఇక్కడ వీడికైతే ఎక్కదో. ఈ రకమైన మైండ్ సెట్ ని ఆడియన్స్ కి మీరే ఎక్కేస్తున్నారు. దీని వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చాలా అంటే చాలా నష్టం అయితే జరిగి తీరిద్ది కూడా. కాబట్టి రీ రిలీజ్ సినిమాలు రిలీజ్ చేయడం తప్పని నేనైతే అంటలేదు. కాకపోతే దానికి ఒక లిమిట్ అంటూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ హీరో బర్త్డే అయితే వస్తుంది. ఇప్పుడు మార్చి నెల రామ్ చరణ్ గారి బర్త్డే, దాని తర్వాత ఏప్రిల్ అల్లు అర్జున్ గారి బర్త్డే, దాని తర్వాత మే నెల ఎన్టీఆర్ గారి బర్త్డే. ఇలా హీరోల బర్త్డేలకి ఫ్యాన్స్ కోసం పాత సినిమాల్ని మళ్ళీ రీ రిలీజ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఖాళీ దొరికినప్పుడల్లా ఒక ఉద్యమం లాగా ₹1 పెట్టుకుంటే 2 కోట్లు వస్తున్నాయి కదా అని ఎలా పడితే అలా పాత సినిమాల్ని మళ్ళీ రిలీజ్ చేయడం వల్ల ఎలా పడితే అలా పాత సినిమాల్ని మళ్ళీ రిలీజ్ చేయడం వల్ల చివరికి నష్టం జరిగేది సినిమాకే. ఇప్పుడు ఏమీ లేదు. ఇక్కడ ఉన్న చిన్న ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక సినిమా ప్రొడ్యూసర్, నాకు ఒక సినిమా పోయింది, ₹1 లాస్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక పాత సినిమాని అయితే రిలీజ్ చేద్దామని అయితే కూర్చొని ఒక ఆరెంజ్ లాంటి సినిమాని ₹1 పెట్టి కొన్నాను అనుకో, నాకు ఈజీగా 2 కోట్లు అయితే వస్తాయి. ఈ బిజినెస్ ని చూసుకుంటున్నారు తప్ప రాబోయే కాలంలో సినిమాల గురించి అయితే ఎవరో పట్టించుకోవట్లేదు. కాబట్టి దీనిపై నాకున్న పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, రీ రిలీజ్ చేయడంలో ఎటువంటి తప్పు అయితే లేదు. కానీ ఎప్పుడు ఒక డిఫరెంట్ అకేషన్ వచ్చినప్పుడు, అది ఎప్పుడు ఒక స్టార్ హీరో బర్త్డే అప్పుడు, లేకపోతే ఒక పలానా హీరో బర్త్డే అప్పుడు ఫ్యాన్స్ కోసం అయితే రీ రిలీజ్ అయితే చేయొచ్చేమో గానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు 1:2 లాభాలను అయితే చూసుకుని పాత సినిమాల్ని మళ్ళీ జనాల చేత చూపించడం వల్ల నష్టం జరిగేది ఒక యావరేజ్ సినిమాకే.
దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.